యవ్వనం తొలి ప్రాయంలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే సెక్స్ కోరికలు ఎక్కువ అవుతాయా? స్పైసీ ఫుడ్ వల్ల సెక్స్ ప్రేరణ జరుగుతున్నది నిజం కాదండి. చాలామంది చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. కారం తింటే అలాగే మసాలాలు తింటే సెక్స్ ప్రేరణ ఎక్కువ కలుగుతుంది అనమాట. ఏమీ జరగదు. స్పైసీ ఫుడ్ వల్ల ఏమాత్రం ప్రేరణ రాదు. ఇంకా బాగా ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుంది. ఆ మంటతో ఏమైనా సెక్స్ ఉంటే ఆ సెక్స్ కూడా తగ్గుతుంది. కడుపులో మండుతుంది. సెక్స్ ఎక్కడి నుంచి, సెక్స్ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అయితే సెక్స్కి కావాల్సిందంటే మంచి ఆహారం కావాల్సింది, పౌష్టికాహారం కావాల్సిందే. పౌష్టికాహారం తీసుకుంటేనే సమతుల ఆహారం అంటాం. దాంట్లో పప్పులు ఉండాలి, తర్వాత మాంసం ఉండాలి, కోడిగుడ్లు ఉండాలి, పాలు ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, కాయగూరలు ఉండాలి, రైస్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. పళ్ళు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు ఇవన్నీ ఉంటేనే సమతుల ఆహారం అంటాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సమపాలలో ఉన్నట్లయితే చక్కగా ఆ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎందుకని? వీటన్నిటిలో మన శరీరానికి కావాల్సినటువంటి శరీరంలో ఎనర్జీ కావడానికి, శరీరం యొక్క శారీరక ధర్మాలన్నీ చక్కగా నిర్వహింపబడడానికి అన్నీ కావాలి. మనకేంటంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మన జరగాల్సిన పనులన్నీ సక్రమం జరగాలి. శరీరంలో పనులు, విధులు, శరీరం ఫిజియాలజీ అన్నమాట. ఫిజియాలజీ చక్కగా ఉండాలంటే, శారీరక ధర్మాలన్నీ చక్కగా జరగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఈ మంచి ఆహారం ఒకటే సరిపోదు. ఏం కావాలి? దాంతోపాటు వ్యాయామం కావాలి. వ్యాయామం చేస్తేనే ఇవన్నీ సమపాళల్లో శరీరానికి అన్ని కణాలకి చేరుతుంది. లేకపోతే వెళ్ళవు, అవి ఉండిపోతాయి పనికి రాకుండా, దారి తెలియకుండా. అంచేత ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు ఏమో కావాలి? మంచి అలవాట్లు ఉండాలి. స్మోకింగు, డ్రింకింగు, పాన్ పారకు, జర్దా గుట్కాలంటే ఉండకూడదు. తర్వాత నిద్ర కావాలి. నిద్ర మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. నిద్ర పోతేనే మన శరీరంలో శారీరక ధర్మాలన్నీ, విధులన్నీ సక్రమంగా జరుగుతాయి. యూత్ ఏం చేస్తారు? నిద్రపోరు. రాత్రి 1 గంట, 2 గంటలు తిరుగుతుంటారు, ఫ్రెండ్స్ కబుర్లు కొడుతుంటారు, సినిమాలు చూసి సెకండ్ షోలు, థర్డ్ షోలు చూస్తారు. అంతే. వాళ్ళు ఆరోగ్యం ఆలోచించరు. బాగానే కదా తిరిగేస్తుంటారు. కానీ రెండో పక్క ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. దాంట్లో సెక్స్ కూడా దెబ్బతింటుంది. అంచేత సెక్స్ బాగా ఉండాలని చెప్పాము. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం కావాలి, మంచి అలవాట్లు ఉండాలి, మానసిక ప్రసాదం ఉండాలి, నిద్ర కావాలి. గుర్తుంచుకోండి, 5 సూత్రాలు. ఇవి బంగారు సూత్రాలు. ఈ పంచసూత్రాలు పాటించిన వాళ్ళే సెక్స్లో కూడా చక్కగా ఉంటారు. నిద్ర లేకపోయినా, మంచి అలవాటు లేకపోయినా, వ్యాయామం లేకపోయినా సెక్స్లో వీక్ అవుతారు. ఎంత స్పైసీ ఫుడ్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఏం అరగదు. అంచేత ఒక స్పైసీ ఫుడ్ తీసుకుంటే సెక్స్ మంచి ఉంటుంది. యువకులు మరి మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు చక్కగా తీసుకుంటే అదర కొడతారు. కొన్ని ఉల్లిపాయ తింటే బాగుంటుంది అనుకుంటారు. ఉల్లిపాయ తింటే మంచి పవర్ చేస్తూ ఉంటారు. ఉల్లిపాయ ఇలా కోస్తే, పచ్చిల్లిపాయ కోస్తే దాంట్లో వచ్చేటి దీనికి వ్యాపార కళ్ళ నీళ్ళు వస్తాయి. అమ్మో, కళ్ళు ఈ మాత్రమే కోస్తేనే పళ్ళ నీళ్ళు వచ్చాయి కదా, ఇది మింగితే సెక్స్లో ఇంకెంత పవర్ వస్తుందో అనుకుంటారు. ఏమీ రాదు. ఏ ఒక్క ఆహారం సెక్స్కి సరిపోదు, అది గుర్తించండి. ఏ 1, 2, 3 ఆహారాలు కూడా సెక్స్కి సరిపోవు. నేను ఇంతకుముందు చెప్పా కదా, సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్. దాంతోపాటు మన జీవనశైలి ఏమొస్తాయి? వ్యాయామం వస్తుంది, ఆహారంతో పాటు వ్యాయామం వస్తుంది, నిద్ర వస్తుంది, మంచి అలవాట్లు వస్తాయి, మానసిక ప్రశాంతత. ఏమి ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది, అప్పుడు సెక్స్ బాగుంటుంది. ఈ లేకపోతే సెక్స్ బాగుండదు. మన శరీరంలో ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ సక్రమంగా పనిచేయవు. ఇదే ఫిజియాలజీ. సెక్స్కి సంబంధించిన ఫిజియాలజీ అంటే ఇదే. అంచేత స్పైసీ ఫుడ్ తింటే
వాడు మంచి సెక్స్ పవర్ వచ్చేసుకుంటే మొత్తం పొరపాటు. అది తీసుకుని ఆరోగ్యం చెడుతుంది. అది సమతుల ఆహారం కాదు. కొంతమంది ఈ రోజుల్లో జంక్ ఫుడ్, రోజు జంక్ ఫుడ్డే, నోటికి బాగానే ఉంటుంది, రెండో పక్క మోసం జరిగిపోతుంది ఆరోగ్య విషయం. జంక్ ఫుడ్తో చాలా నష్టం ఉంది. కానీ ఎంతమంది అసలు బిర్యానీలు లేకపోతే ఇంకోటి అసలు జంక్ ఫుడ్లో ఎంత పనిగా తినేవన్నీ కూడా నష్టం చేసేవి అవి. నేను నోరు రుచే కానీ రెండు పక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. అది తెలుసుకోండి. మీరు చక్కగా జీవితం బాగుండాలంటే, సెక్స్లో బాగుండాలంటే, మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే వేరు, 10 రోజులకు నెల రోజులకు ఒకసారి తీసుకుని నష్టం లేదు. కానీ రెగ్యులర్ అయిపోయింది జీవితంలో, రెగ్యులర్ అయిపోయింది, కరెక్ట్ కాదు. సెక్స్లో అందుకే వీక్ అయిపోతున్నారు ఈ రోజుల్లో జనాలు. చాలామంది యూత్ చాలామంది సెక్స్లో డౌన్ అయిపోవడం కారణం ఆహారంలో సరిగ్గా లేకపోవడం. మరి తినే స్పైసీ ఫుడే, జంక్ ఫుడ్ అంతా స్పైసీ ఫుడ్డే. వాట్ యూస్ ఏం లేదు. అంచేత ఆరోగ్య సూత్రాలు నేర్చుకోండి. మీరు సెక్స్ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడైతే ఆరోగ్య సూత్రాలు పాటిస్తారో అప్పుడే ఉంటుంది, లేకపోతే ఉండదు. గుర్తించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.